హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. నేను ఇవాళ బ్రెడ్ పకోడా చేసుకుంటున్నాను, మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నానండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ. తర్వాత ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. మిరియాలు కొంచెం అంటే లైట్గా క్రష్ చేసుకొని వేసుకోవాలి. మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి అల్లం ముక్కలు కొంచెం, పచ్చిమిరపకాయలు కొంచెం. ఇవి కొంచెం వేగాక ఇందులో కసూరి మెత్తి కొంచెం వేసుకోవాలండి, పసుపు వేసుకోవాలండి, కొంచెం కారం వేసుకోవాలండి, ఇంగు కొంచెం వేసుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసి ఇది చల్లారనివ్వాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చల్లగా అయింది. ఉడకపెట్టుకున్న దుంపలు 2-3 ఇలా నలిపేసి వేసేసుకోవాలన్నమాట. కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ కొంచెం వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలండి, కొత్తిమీర. తర్వాత పొరాటాలో కూడా స్టఫింగ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం వేరేగా కొంచెం కొత్తిమీర, కొంచెం కాడలు ఉన్నా పర్లేదు, లేత కాడలు, పుదీనా, అల్లం ముక్కలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, మీ కారానికి తగ్గట్టు, జీలకర్ర వేసుకోవాలండి, సాల్ట్ కొంచెం వేసుకోవాలి. లెమన్ జ్యూస్ పిండుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం కొంచెం బేసన్ తీసుకొని, ఒక కప్పుడు బేసన్ తీసుకొని ఇందులో రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, అజ్వాయిన్ వేసుకోవాలండి, కారం కొంచెం వేసుకోవాలి. తర్వాత పసుపు కొంచెం వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచి బ్యాటర్ తయారు చేసుకోవాలి. టమాటా కెచప్, తర్వాత మనం చేసుకున్నాం కదా పచ్చడి కదా, అది పచ్చడి నేను చెప్తాను అవి ఎలా చేయాలో. ఫస్ట్ ఇది బ్యాటర్ కలిపిసుకుందాం అండి. ఇక బ్రెడ్ పీసెస్ అడ్జస్ట్ తీసాను అనమాట. ఇప్పుడు ఈ ఒక బ్రెడ్ మీదేమో ఇది రాసుకోండి టమాటా కెచప్, ఏమో ఇదిగోండి పచ్చడి మనం చేసుకున్నాం కదా, ఇది దుంపలు కూరలా చేసుకున్నాం కదా, అదేమో దీని మీద పెట్టుకోవాలి. ఇది ఇలా నొక్కి పెట్టుకొని అప్పుడు పీస్ కోసుకోవాలి మధ్యలోకి. ఇదిగోండి బ్యాటరీ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఎక్కువ పల్చగా ఉండకూడదు, ఎక్కువ థిక్గా ఉండకూడదు. ఆ క్లిప్ మర్చిపోయానండి, 2 స్పూన్స్ హాట్ ఆయిల్ వేసాను. తర్వాత మనం ఈ ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ముంచుకొని హాట్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. రోజు ఆయిల్ ఫుడ్స్ ఏం తిన్నాం కదా, వారానికి 10 రోజులకి ఒకసారి ఇలా టిఫిన్ చేసుకుని తింటే చాలా బాగుంటాయండి. ఇదిగోండి బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది, చాలా బాగుంటాయండి. చలికాలం ఇవి చూసారా, లోపల ఎంత కలర్ఫుల్గా బాగున్నది. దాంతో నేను ఈ 2 మిరపకాయలు ఆ బేసన్లోనే ముంచి వేయించి ఉంచాను, బాగుంటాయి కాంబినేషన్ తినడానికి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ అండి, ఉంటాను.